విల్మర్ సంయుక్త సంస్థ నుంచి అదానీ బయటకు పూర్తి వాటా అమ్మకానికి యత్నాలు ప్రధానేతర వ్యాపారాల నుంచి వైదొలిగేందుకే. మౌలికం, ఇంధనంలో పెట్టుబడులపై దృష్టి. ఎఫ్ఎంసీజీ వ్యాపారం నుంచి గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ వైదొలగనున్నట్లు సమాచారం. సింగపూర్ సంస్థ విల్మర్తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ అదానీ విల్మర్లో తనకున్న పూర్తి వాటాను విక్రయించేందుకు దిగ్గజ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రుణ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ప్రధానేతర వ్యాపారాల నుంచి నిష్క్రమించి తనకు ప్రధానమైన మౌలిక వసతులతో పాటు ఇంధన వ్యాపారాలపై దృష్టి సారించేందుకే అదానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ తమ కంపెనీల షేర్ల విలువలు భారీగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని, ఖాతాల్లోనూ పలు లోపాలు ఉన్నాయని హిండెన్బర్గ్ నివేదిక ఈ ఏడాది జనవరిలో ఆరోపించింది. ఫలితంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువలు భారీగా పతనమై సంస్థ మార్కెట్ విలువ $150 బిలియన్ మేర తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవల షేర్ల విలువలు తిరిగి పెరిగినందున ఆ నష్టాల్లో చాలా వరకు అదానీ గ్రూప్ పూడ్చుకోగలిగింది. కాని హిండెన్బర్గ్ నివేదిక ప్రభావ ప్రకంపనల నుంచి పూర్తిగా బయట పడలేదు. అందుకే నిధుల సమీకరణ కోసం అదానీ విల్మర్ తనకున్న మొత్తం 43.97% వాటాను విక్రయించడం కోసం పలు బహుళజాతి కంపెనీలతో అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోందని ఆంగ్ల వార్తా సంస్థలు పేర్కొన్నాయి. సింగపూర్కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్కు కూడా అదానీ విల్మర్ 43.97% వాటా ఉంది. ఈ విక్రయం ద్వారా కనీసం 2 గంటల 5 నిమిషాల 3 సెకన్లు బిలియన్ డాలర్ల మేర సమీకరించాలని అదానీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక నెలలోగా ఒప్పందం జరగొచ్చన్న అంచనాలున్నాయి. ఇప్పటికే జీక్యూజీ పార్ట్నర్స్ వంటి పెద్ద పెట్టుబడిదారులను సంస్థ ఆకర్షించిన ఇంకా ద్రవ్యలభ్యత సవాళ్లైతే ఉన్నాయి. అదానీ విల్మర్లో వాటా విక్రయం పూర్తయితే మరికొన్ని ప్రధానేతర కంపెనీల్లోనూ వాటా విక్రయాలకు గ్రూప్ సిద్ధం కావచ్చని అంచనా. మరోవైపు అంబానీ దూకుడు ఐటీసీ, బ్రిటానియా, మారికో వంటి దేశీయ కంపెనీలతో యూనిలీవర్, నెస్లే వంటి అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజాలతో పోటీ పడడానికి ఈ రంగంలోకి రిలయన్స్, టాటా, అదానీ సంస్థలు అడుగుపెట్టాయి. ఈ విభాగంలో రిలయన్స్ దూకుడును ప్రదర్శిస్తోంది. గతేడాది డిసెంబరులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ పేరుతో రిలయన్స్ రిటైల్ తన ఎఫ్ఎంసీజీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అదానీ విల్మర్కు చెందిన వంటనూనెలు, పప్పుధాన్యాలకు, పతంజలి ఫుడ్స్కు చెందిన బిస్కట్లు, వంటనూనెలు, గోధుమ పిండికి, పార్లే, బ్రిటానియా బిస్కట్లకు, టాటా కన్జ్యూమర్ పప్పు ధాన్యాలు, ప్యాకేజ్ నీటికి, ఐటీసీ ప్యాకేజ్ గోధుమ పిండి, బిస్కట్లకు పోటీగా రిలయన్స్ తన ఇండిపెండెన్స్ బ్రాండ్ను తెచ్చింది. అంబానీలతో పాటు టాటాలు కూడా కంపెనీలకును గోళ్లలో తగ్గట్లేదు. ఈ తీవ్ర పోటీలో అదానీ ఈ వ్యాపారం నుంచి నిష్క్రమిస్తున్నారన్న వార్తలు రావడం గమనార్హం.